ఇది బంగారం ఏది భయ్యా? బంగారం బంగారం అందరూ పడిపోతారు. ఇంకా ఇటే ఉందా బంగారం? హాయ్ ఫ్రెండ్స్, బంగారం కోసం వచ్చాం ఫ్రెండ్స్, కాకపోతే బంగారం రాలేదు ఫ్రెండ్స్. రీతు చేస్తున్నాను కదా. సో తనుష గారు ఇది ఓకేనా? అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నా మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే లైక్ ఎదుగుతున్న లైక్ మన క్యూటీస్ ని సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ సాంగ్స్ నచ్చుతుంది. ఎవరైతే చూడలేదో ఇప్పుడే సాంగ్ ని చూడండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ డోంట్ వరీ, హార్డ్ వర్క్ కి డెఫినెట్లీ పే ఆఫ్ ఉంటుంది. అండ్ యు గోనా రాక్. Yeah, now requesting Kalyan Madala to speak a few words. Hi, అందరూ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తున్న వరకు అయితే రేపటితో 1 year అవుతుంది నాది ఫ్రెండ్షిప్. ఫిబ్రవరి స్టార్ట్ అయింది, రేపు ఎగ్జాక్ట్ 1 year అయింది నాది ఫ్రెండ్షిప్. సో అప్పుడు ఫస్ట్ డే మనవాడి నా ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే, వాటి ఎందుకు అంటే ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. 50 మంది ఉంటారు, అందరి దగ్గర తిరుగుతున్నాడు, అందరి దగ్గర కలిపేస్తాడు. కాదు ఇలాంటి ఉంటాడు అసలు భూమి మీద అని చెప్పి చాలా మంచి ఇంప్రెషన్. అంటే నేను గుడ్ వే, అందరితో కలిసి మాట్లాడడం అనేది చాలా మంది చేత కాదు, బేసిక్ నాకు కూడా చేత కాదు. సో వీళ్ళు మాట్లాడుతుంటే అరే ఇంట్లో ఉంటే బాగుంటది కదా అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ హ్యాపెన్. బట్ నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు ఈ మధ్యన. వాట్ ఎవర్ డాన్స్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ సిరీస్, సాంగ్లు ఏదో చేస్తున్నాడు. అంటే వెరీ హార్డ్ వర్కర్ డెమాన్ ఫస్ట్ నుండి. అండ్ ఫిట్నెస్ ప్లే కూడా. అండ్ ఆల్సో ముందు నుంచి ఫ్రెండ్. ఈ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. ఇది గురించి అంటే హీరోయిన్ పెట్టుకోవాల్సింది, హీరోయిన్ పెట్టుకుందాం అని. సో ఫస్ట్లీ అప్రోచ్ ఓకే, అప్రోచ్ నాకు ముందు నుండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్, ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. డెఫినెట్లీ ఇట్ విల్ బి రాక్ డెఫినెట్లీ. అండ్ డీపీ క్రియేషన్స్ గ్రేట్ గెస్టర్ ఫర్ యువర్ ఫాదర్. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తున్నా ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ తర్వాత ఒక స్టెప్ మీరు సైడ్ గా చెప్పాడు అన్న, చెప్పన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. బయట ట్రైన్ పడుతున్నప్పుడు అందరూ వచ్చి మా డెమోని రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్ గా చాలా మందిని కలుస్తూ ఉంటాం. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గర షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు, ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవ్వడం ఉండదు, వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. సో ఇలాంటి మంచోడికి ఇంకా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేశాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఎలా ఎందుకు చేసావు, ఇప్పుడు కదా సంపాదించుకుంటున్నావు, అమ్మను బాగా చూసుకోవాలి కదా, ఎందుకు రా నువ్వు అంటే వాడు ఒకటే చెప్పాడు, అన్న మా నాన్న గుర్తుగా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నానన్న. అలా నాలాగా కొత్తగా వచ్చే టాలెంట్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఇది పెట్టాను అన్న, డీపీ స్టూడియోస్ సంథింగ్ అని పెట్టాను. సో ఆ డీపీ క్రియేషన్స్ అని పెట్టాను. మా నాన్నగారి కోసం ఇది చేస్తానన్నా అని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో
నేను నాకు మా అమ్మ కడుపును పట్టకపోయినా కూడా నా సొంత తమ్ముడు లాగా వీడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెమోన్, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అవ్వాలి, ఇదే స్పీడ్ లో నీ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు, ఆల్ ద వెరీ బెస్ట్. నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ఈ సాంగ్ మంచిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీలైతే మీరు కూడా బాగా సపోర్ట్ చేసి మా వాళ్ళిద్దరిని మంచిగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓన్ అండ్ ఓన్లీ బంగారం, పవన్ బంగారం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ సాంగ్. అండ్ దిస్ బాండ్ ఈజ్ లైక్ ఫర్ ఎవర్. ఇంకా ఎలా అంటే ఏం చేయలేము, కొట్టుకున్నా తిట్టుకున్నా అలా ఉండిపోవాల్సిన బాండ్. లైక్ ఒక ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్, ఫాదర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంకా ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాండ్ లాగా. వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్ లాగా. సో ఫర్ ఎవర్ వీఆర్ గోనా బీ దిస్ రివాన్ అండ్ దిస్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ బంగారం పెరుగుతూనే ఉంటుంది బంగారం లాగా, సో ఎప్పుడు తగ్గిపోదు. దట్స్ మై బంగారం. థ్యాంక్ యూ. కమింగ్ టు అవర్ హీరోయిన్ రీతు చౌదరి. యువర్ హీరోయిన్ ఎస్. యా, సో మీరందరూ మా బిగ్ బాస్ లో మా ఇద్దరి బాండ్ చూశారు. సో షీఈస్ మై సో బిగ్ బాస్ నుంచి కూడా షీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఉన్నారు. అండ్ we became very best friends, family friends, good friends, and మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండ్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సాంగ్ కూడా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ మా ఇద్దరిని చూస్ చేసుకున్నారు. అండ్ మేము సాంగ్ విన్నాం, చాలా బాగా అనిపించింది, చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ తర్వాత వేరే రీతు కూడా బాగా నచ్చింది, రీతు చేద్దాం అనుకుంది. తర్వాత రీతుకి ఎందుకు నేనే చేద్దాం అనుకుని నేనే చేశాను. అవి చాలా నచ్చిందా మీకు? మీ ప్రేమ బంగారం అండి, నేను కాదు బంగారం. మీరు జాగ్రత్త.